అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శివకాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు అని హజరత్ సల్మాన్ బిన్ ఆమిర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, మీలో ఎవరైనా ఉపవాసం ఉండి ఇఫ్తార్ సమయంలో ఉపవాసాన్ని విడిచిపెట్టేటప్పుడు మీరు ఖర్జూర పండుతోటి ఉపవాసం విరమిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఖర్జూరపు పండులో చాలా శుభం ఉంది. ఖర్జూర పండు కనుక దొరక్కపోతే నీళ్లతోటి ఉపవాసాన్ని విరమించుకోండి. నీరు పరిశుభ్రమైనది అని, నీళ్లు పరిశుభ్రం చేసే ఒక వస్తువు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని హజరత్ సల్మాన్ బిన్ ఆమిర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం కొన్ని గమనించాలి. అవేంటి అంటే, మనం ఈరోజు ప్రస్తుత కాలంలో ఉపవాసం అనే పేరుతోటి ఏమేం చేస్తున్నాం. రెండవది, ఉపవాసం ఉండేటప్పుడు, ఉపవాసం విరమించేటప్పుడు మన ఉద్దేశం ఎలా ఉంటుంది. ఉపవాసం తగలకూడదు అని మనం ఏమేం తింటున్నాం, ఉపవాసం తగలాలా వద్దా. రెండవది, తగలకూడదు అని ఏ ఫుడ్ని ఎలా తయారు చేసుకుని ఎలా తినేస్తున్నాం. అసలు ఉపవాసం యొక్క ఉద్దేశం ఏమిటి. ఉపవాసం తగిలి ఆ ఉపవాసం యొక్క ఆరాధన అనేది ఎలా చేయాలి. ఉపవాసం అనే బాధ కలుగుతూ ఆ యొక్క బాధలో ఆరాధన ఎలా అల్లాహ్కి అర్పించాలి. ఇదొకటి. మరి ఇది వద్దా. మరి నిండా ఉండేసి ఉపవాసమే తెలియకుండా కూలర్లు ఏసీలు పెట్టేసుకొని కడుపు నిండా ఆ సాయంత్రం దాకా ఆకలి కాకుండా ఇష్టం వచ్చినంత తినేసి ఏ ఉద్దేశంతో మనం అసలు ఉపవాసం అనేది ప్రారంభిస్తున్నాం. సరే, ఇక అది వదిలేసేయండి. రెండవది, ఉపవాసం విడిచిపెట్టేటప్పుడు ఏ ఉద్దేశంతో ఉపవాసాన్ని విడిచిపెడుతున్నాం. సమోసాలు, బిర్యానీలు, హరీసులు, హలీంలు, ఇంకేమేమో వంటకాలు ఇంకేమేమో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇఫ్తారీ అంటే ఏమిటి, ఇఫ్తారీ విందు పేరుతోటి ఏమేం ప్రోగ్రాములు జరుగుతున్నాయి, ఇఫ్తారీ పేరుతో అసలు ఏమేం చేస్తున్నాం. అసలు ఇఫ్తారీ అనేది ఒక ఆరాధనా పద్ధతి. ఎవరైతే రోజంతా ఉపవాసం ఉంటున్నాడో ఆ ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి ఖర్జూర పండుతోటి, నీళ్లతోటి ఉపవాసం విప్పితే ఎటువంటి లాభం అని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఉపవాసం ఉన్నటువంటి గ్యాప్, ఖర్జూర పండు నీళ్ళకు ఉన్నటువంటి గ్యాప్, దాంతో ఖర్జూర పండు నీళ్లు